ఓం శాంతి. ఈరోజు మురళి 13/11/2025. మధురమైన పిల్లలారా, మీరు దుఃఖాన్ని సహిస్తూ మీ అమూల్య సమయాన్ని వృధా చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన కానున్నది. మీరు బాబాని జ్ఞాపకం చేసుకోండి, సతోప్రధానంగా అవ్వండి, సమయం సఫలమైపోతుంది. బాబా అంటున్నారు, మీరు దుఃఖాన్ని సహిస్తూ మీ సమయాన్ని వృధా చేస్తున్నారు అంటున్నారు బాబా. ఇప్పుడు సమయం పరివర్తన అవుతోంది, ప్రపంచమే పరివర్తన అవుతోంది. కాబట్టి బాబాని జ్ఞాపకం చేసుకోండి, సత్వప్రధానంగా కాండి, అంతే మీ సమయం సఫలమైపోతుంది. ప్రశ్న: 21 జన్మల కోసం లాటరీ ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థమేమి? జవాబు: 21 జన్మల కోసం లాటరీ పొందడానికి మోహజీతులుగా కండి. ఒక్క బాబా పైన పూర్తి బలిహారం కండి. సదా ఇది స్మృతిలో ఉండాలి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతోంది. కొత్త ప్రపంచంలో మేము వెళ్తున్నాము. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ చూడకుండా ఉండండి. కుచేలుని వలె మీ దగ్గర ఉన్నటువంటి 2 పిటికేళ్ల అటుకులను బాబా కార్యంలో సఫలం చేసుకొని సత్యుగం యొక్క విశ్వ చక్రవర్తి పదవిని పొందండి. లాటరీ పొందాలంటే సఫలం చేసుకుంటేనే కదా లాటరీ లభిస్తుంది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు కూర్చొని తెలియచేస్తున్నారు. పిల్లలకు కూడా తెలుసు, మనం ఆత్మీయ పిల్లలము అంటే ఆత్మలం. ఆత్మీయ తండ్రి అంటే ఆత్మలందరికీ తండ్రి. ఆత్మలందరికీ తండ్రి అంటే పరమాత్ముడు. ఆత్మ పరమాత్మల మిలనం జరుగుతోంది. ఈ మిలనము ఈ ఒక్క సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ అన్ని విషయాలు పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. ఇది విచిత్రమైన విషయం. ఆత్మ పరమాత్మ మిలనం జరగడము, ఇవన్నీ విచిత్రమైన విషయాలు. విచిత్రమైన తండ్రి విచిత్ర ఆత్మలకు చెప్తున్నారు. విషయాలు విచిత్రమైనవి, ఆత్మ విచిత్రమైనది, బాబా కూడా విచిత్రం. వాస్తవంగా ఆత్మ విచిత్రమే. ఇక్కడొచ్చి చిత్రధారిగా అవుతుంది, చిత్రాన్ని ధరిస్తుంది, చిత్రంని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఆత్మ అందరిలోనూ ఉంది, జంతువుల్లోనూ ఆత్మనే ఉండేది. 84 లక్షలు అని చెప్పేసినారు. అందుకే బాబా అంటారు, అందులో జీవజంతువులు కూడా వచ్చేస్తాయి. 84 లక్షల్లో లెక్కలేనన్ని జీవజంతువులు ఉన్నాయి. బాబా చెప్తున్నారు, ఇవన్నీ విషయాల్లో వెళ్తే మీ సమయం వృథా అయిపోతుంది. కేవలం ఈ జ్ఞానాన్ని బాబా అంటారు, ఇవన్నీ జ్ఞానము ఆలోచన చేస్తూ ఉంటే మీ టైమే వేస్ట్ అయిపోతుంది. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలారా, నేను కూర్చొని మీకు ఇప్పుడు చదివిస్తున్నాను, మీకు అర్ధకల్పం ప్రాలబ్ధం లభిస్తుంది. ఇంకా మీకు వేరే నేను ఏ ఇబ్బంది ఇవ్వను. మీ సమయం వేస్ట్ అవుతూ పోయింది, దుఃఖాన్ని సహిస్తూ పోయినారు. ఈ ప్రపంచంలో దుఃఖమే దుఃఖము. అందువలన బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీ దుఃఖాలన్నీ సమాప్తమైపోతాయి, మరియు సమయము వృథా అవ్వదు. అందువలన సమయం తీసి బాబాని జ్ఞాపకం చేసుకోండి. సుఖం, బాబా అంటున్నారు, సుఖంలో టైం వేస్ట్ అనే మాట ఉండదు. దుఃఖంలోనే సమయం వృధా చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు బాబా చెప్తున్నారు, ఈ సమయం మనుష్యులది చాలా విలువైన సమయం. మానవ జీవితమే చాలా దుర్లభమైందంటారు కదా. మనుషులు చూడండి, అకస్మాత్తుగా చనిపోతారు. ఒక తుఫాన్లో ఎంతమంది చనిపోతారు. రావణ రాజ్యంలో మనుషులకి విలువే లేదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీకెంత విలువవంతులుగా తయారు చేస్తున్నారు. పైసాకు పనికిరాని మిమ్మల్ని వర్త్ పౌండ్గా తయారు చేస్తున్నారు, వజ్రంలాగా తయారు చేస్తున్నారు. గాయనం కూడా ఉంది కదా, ఇది వజ్రయుగము మరియు వజ్ర జన్మ అమూల్యమైనది. ఈ సమయంలో మనుషుల జన్మ గవ్వతో సమానంగా ఉంది. భలే లక్షాధికారి, కోటీశ్వర్లు, పదంపతి ఉండొచ్చు, వాళ్ళందరి బుద్ధిలో కేవలం ధనమే ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఆ అన్నింటినీ మర్చిపోయి ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకోండి అని. ఈ విధంగా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ బుద్ధిలో కూడా కూర్చోదు. ఎవరి బుద్ధిలో కల్పం వెనకల కూర్చొని ఉండిందో జ్ఞానం వాళ్ళ బుద్ధిలోనే కూర్చుంటుంది. లేకుంటే మీరు ఎంత చెప్పినా వాళ్ళ బుద్ధి లేకపోదు.
నంబర్ వారైతే తెలుసుకున్నారు. ఈ జ్ఞానం పరివర్తన అవుతోంది. బయటికి వెళ్తానే ఇవన్నీ మర్చిపోతారు. బాబా అంటారు, మీరు రాయండి, ఈ ప్రపంచం ఇప్పుడు పరివర్తన అవుతోంది అని. అయినా కూడా అర్థం చేసుకోరు. ఎంతవరకు మీరు వాళ్లకు తెలియచేయరో సృష్టి చక్రం గురించి అంతవరకు ఏమర్థమవుతుంది? కొంతమంది ఎవరైనా తెలుసుకున్నారంటే మళ్ళీ తెలిపించేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, బాబాని జ్ఞాపకం చేసుకోండి, సత్వప్రధానంగా కండి. ఈ జ్ఞానం చాలా సహజమైనది. బాబా అంటారు, ఈ సూర్యవంశీలే మళ్ళా చంద్రవంశీలుగా అవుతారు, చంద్రవంశీలే ఇప్పుడు శుద్రవంశీలుగా అయినారు. బాబా అంటారు, ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన అవుతోంది. పరివర్తన చేసేవాళ్ళు ఒక్క బాబానే. ఈ అన్ని విషయాలు యథార్థంగా అర్థం చేసుకోవాలి. యథార్థంగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే ఉన్నారు. మాయ పురుషార్థం చెయ్యనివ్వదు అని గమ్మనుండకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ డ్రామానుసారంగానే పురుషార్థం జరగడం లేదు అనుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతం ద్వారా మీకు తెలుసు ఈ ప్రపంచం పరివర్తన అవుతోందని. శ్రీమతము ఒక్క శివబాబాదే. శివబాబా అంటూ ఉండడం చాలా సహజము. కొంతమంది పిల్లలు శివబాబాని తెలుసుకోలేదు, వారి నుండి ఏ ఆస్తి లభిస్తుందో కూడా తెలుసుకోలేదు. బాబా అంటేనే ఆస్తి కదా. బాబా అంటారు, శివబాబా సత్యమైన తండ్రి అయినారు. ఈనాటి కాలంలో మేయర్ని కూడా తండ్రి అంటారు, కలెక్టర్ని తండ్రి అంటారు, ఆ ఊరు సర్పంచ్ని తండ్రి అంటారు, గాంధీజీని కూడా అంటారు కదా జాతి పిత అని, జగద్గురువుని అంటారు. ఇప్పుడు జగత్ అంటే ఏమి? మొత్తం సృష్టికి పిత ఎలా కాగలరు? సృష్టికి గురువుగా కూడా ఎలా కాగలరు? బాబా అంటారు, ఇది మనుషులకు తెలీదు. పతిత పావనుడు సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే అయినారు. బాబానే నిరాకారులు. ఆయన వచ్చి ఎలా విముక్తి చేస్తారు? ఈ ప్రపంచం ఎలా పరివర్తన అవుతుంది? ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. భగవంతుని యొక్క కర్తవ్యాలు ఏమేమి అనేది ఇప్పుడు మీకు తెలిసింది. ప్రళయం అయిపోతుంది అనుకుంటారు, కానీ ప్రళయం కాదు, కొత్త సృష్టిని బాబా వచ్చి రచిస్తారు. ఒకవైపు కొత్త సృష్టి రచన జరుగుతుంది, మరొక వైపు పాత సృష్టి వినాశం జరుగుతుంది. శాస్త్రాల్లో కూడా అనేక విషయాలు రాసేసినారు. చాలా పెద్ద ప్రళయం జరిగింది, ఆ తర్వాత మొత్తం ప్రపంచమంతా వినాశం అయిపోయింది. మళ్ళీ రాగి ఆకు మీద కాలి బొటనవ్రేలు పట్టుకొని కృష్ణుడు వచ్చినారు అని. కానీ ఇవన్నీ విషయాలు అర్థమే చేసుకోరు. గాయనం కూడా ఉంది కదా, చరిత్ర భూగోళాలు తప్పకుండా పునరావృత్తి అవుతుంది. ప్రళయం అనేది జరగదు. మీ హృదయంలో ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారి కొత్త ప్రపంచం వస్తోందని తెలుసు. ఈ అన్ని మాటల్ని పిల్లలైన మీరే తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణలు కొత్త ప్రపంచానికి మాలికులుగా ఉండ్రి. మీరు చిత్రాల్లో కూడా చూపిస్తారు, ఈ పాత ప్రపంచానికి మాలికుడు రావణుడు, రామరాజ్యము రావణరాజ్యం అనేది ఉంది. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉండాల. బాబా ఈ పాత అసురీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త దైవీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, నేనెవరిని ఎలా ఉన్నాను నన్ను ఏ ఒక్కరో తెలుసుకుంటారు, కోట్లలో ఏ ఒక్కరో తెలుసుకుంటారు. దాంట్లో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. ఎవరు మంచి పురుషార్థిలో వాళ్ళకి చాలా బాగా నష ఉంటుంది. తలంపు ద్వారానే పురుషార్థం యొక్క రియల్ నష ఎక్కుతుంది. 84 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే బాబా అంటారు అంత నష ఎక్కదు. తలంపు స్మృతి ద్వారానే నష ఎక్కుతుంది. ముఖ్యమైన విషయం పావనంగా కావాలి. పావనంగా చెయ్యండి అని పిలుస్తా వచ్చినారు కదా. భక్తి మార్గంలో విశ్వానికి చక్రవర్తి చేయండి అని పిలిచలేదు. మమ్మల్ని పతితుల నుంచి పావనంగా పతిత పావన సీతారామనే పిలిచినారు. బాబా అంటున్నారు, అనేక కథలు తయారు చేసినారు భక్తి మార్గంలో. సత్యమైన సత్యనారాయణ కథ ఇదొక్కటే. ఆ కథలు జన్మజన్మాంతరాలుగా మీరు వింటూ కింది దిగుతూనే వచ్చినారు. భారతదేశంలో ఈ కథలు వినిపించే ఆచారం ఉంది. ఇక వేరే ఏ ఖండాల్లోనూ కథలు వినిపించరు. భారతదేశాన్ని ధార్మిక బుద్ధి కలిగిన దేశం అని కూడా అంటారు.
సో బాబా అంటున్నారు అనేక మందిరాలు కూడా భారతంలోనే ఉన్నాయి. క్రిస్టియన్లకు ఒకటే చర్చ్ ఉంటుంది. ఇక్కడైతే రకరకాల లెక్కలేనన్ని మందిరాలు ఉన్నాయి. వాస్తవికంగా శివబాబాకు ఒక్కటే మందిరం ఉండాల, పేరే ఒకే ఒక శివబాబా. ఇక్కడైతే లెక్కలేనన్ని పేర్లు కూడా పెట్టారు. విదేశాలలో కూడా ఈ మందిరాలు ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళకి తెలియదు ప్రాచీన భారతదేశం ఎలా ఉండిందో. 5000 సంవత్సరాల క్రితం ఈ పాత వస్తువులు, బాబా అంటున్నారు 5000 సంవత్సరాల కంటే పాత వస్తువులు ఏవీ లేవు ప్రపంచంలో. వాళ్ళు లక్షల సంవత్సరాలు పాతవని చెప్తూ ఉంటారు. పురాతన వస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్క చెట్టు ఎన్ని వేల సంవత్సరాలు అనేది చెప్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు ఈ మందిరాల్లో చిత్రాలు అనేది 2500 సంవత్సరాల కిందటివే. మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది, అదే అవ్యభిచారి పూజ. బాబా అంటారు అది ఎట్లా అవ్యభిచారి పూజనో ఇప్పుడు అవ్యభిచారి జ్ఞానం అనేది జరుగుతోంది. మొట్టమొదట అవ్యభిచారి పూజ, తర్వాత వ్యభిచారి పూజ. ఇప్పుడు చూడండి, నీళ్లకు మట్టికి అన్నింటికీ పూజ చేస్తున్నారు. ఇప్పుడు బేహద్దు తండ్రి చెప్తున్నారు మీరెంత ధనాన్ని భక్తి మార్గంలో పోగొట్టుకుంటూ వచ్చారు. లెక్కలేనన్ని శాస్త్రాలు, లెక్కలేనన్ని చిత్రాలు, గీత మొదలైనవి చదువుతూ వచ్చారు. ఈ అన్నింటిపైన చర్చ చేస్తూ మీరు ఏమైనారు? నిన్న మీరు డబల్ కిరీటదారులుగా ఉంట్రి, ఈరోజు చూస్తే ఏమిటికి పనికి రాకుండా అయిపోయినారు. ఇది నిన్నటి విషయమే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు 84 జన్మల చక్రం మనం తిరుగుతూ వచ్చాము. మనం ఇప్పుడు తిరిగి ఆ విధంగా తయారవుతున్నాము. బాబా నుండి ఆస్తి లభిస్తుంది. బాబా గడియ మనతో పురుషార్థం చేపిస్తున్నారు. గీతలో కూడా అక్షరం ఉంది, మన్మనాభవాని. ఏదో ఒక అక్షరాన్ని రాసేసినారు. కొన్ని అక్షరాలు మంచిగా ఉన్నాయి, కొన్ని ప్రాయలోపం అయిపోయినాయి. అంటే దేవీ దేవత ధర్మమే లేదు, బాకీ మిగతా చిత్రాలన్నీ ఉన్నాయి. బాబా చెప్తున్నారు మీ యొక్క స్మృతి చిహ్నం చూడండి ఎలా తయారై ఉందో. మీరు తెలుసుకున్నారు ఇక్కడ ఇప్పుడు స్థాపన జరుగుతోంది. భక్తి మార్గంలో మనది ఖచ్చితమైన స్మృతి చిహ్నాలు తయారవుతాయి. భూకంపాలు మొదలైన వస్తాయి, ఇవన్నీ సమాప్తమైపోతాయి, అన్నీ కొత్తగా తయారవుతాయి. అనేక కళలను కూడా నేర్చుకుంటారు. ఎట్లా వజ్రాలతో అనేకమైనటువంటి ఆభరణాలు తయారు చేసేటువంటిది కూడా ఒక కళ నేర్చుకుంటారు. వజ్రాలను కటింగ్ చేసేది కూడా ఒక కళ. బాబా అంటున్నారు దాంట్లో కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ అక్కడికి వస్తారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి జ్ఞానంలోకి మళ్ళీ సత్యుగంలో వాళ్ళు జన్మ తీసుకుంటారు. అక్కడ వజ్రాలతోనే కదా ఇల్లు మెహల్స్ అన్నీ తయారవుతాయి, ఆభరణాలు తయారవుతాయి, ఫర్నిచర్ తయారవుతుంది బంగారు వజ్రంతో. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మేము ఎంత సుఖీగా ఉంటిమి ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు. అయితే ఈ లక్ష్మీనారాయణల రాజ్యాన్నే స్వర్గం అంటారు. 100%, 100% సాత్వికంగా ఉండింది. ఇది ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయింది, అధార్మికంగా అయిపోయింది. భారతదేశంలోనే వజ్ర వైడూర్యాలు ఆభరణాల యొక్క ఫ్యాషన్ ఉంటుంది. ఇది పరంపరగా నడుస్తోంది. పిల్లలైన మీకు ఎంత ఖుషి ఉండాలా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ ప్రపంచం పరివర్తన అవుతోంది అని. ఇప్పుడు స్వర్గం తయారవుతోంది. దానికోసం మనం పవిత్రంగా తప్పకుండా కావాలి. దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. అందువలన బాబా చెప్తున్నారు పిల్లలారా చార్ట్ రాయండి. మేమైన ఆత్మలము ఎలాంటి అసురీ ప్రవర్తన లేదా అసురీ యాక్టివిటీస్ నేను చేస్తా లేదు కదా అని పరిశీలన చేసుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మ అని పక్కా తెలుసుకోండి. ఈ శరీరం ద్వారా ఎలాంటి వికర్మ చేయకండి. ఒకవేళ వికర్మ చేస్తే మీ రిజిస్టర్ ఖరాబ్ అయిపోతుంది. 21 జన్మలకు లాటరీ లభిస్తుంది. ఇది కూడా పరుగు పందెమే. ఏ విధంగా గుర్రాల పరుగు పందెం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాబా రాజశ్వ అశ్వమేధ రుద్రగీత యజ్ఞాన్ని తయారు చేశారు. స్వరాజ్యం కోసం అశ్వం అంటే మీరైన ఆత్మలు పరిగెత్తుతున్నారు పరుగు పందెంలో. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి, పరంధామానికి వాపస్ వెళ్ళాలి. స్వీట్ సైలెన్స్ హోమ్ అంటారు దాన్ని. ఈ అక్షరం చాలా మంచిది.
ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలారా బాగా పరిశ్రమ చేయండి, రాజ్య పదవి లభిస్తుంది. తక్కువ మాటనా ఏమన్నా రాజ్య పదవి? 5 ఏళ్లకు సీఎం పిఎం అయ్యేదే ఎంత గొప్పదనుకుంటారు. 2500 సంవత్సరాలకు విశ్వరాజ్యాధికారిగా అయ్యేది చిన్న విషయం ఏం కాదు కదా. దానికోసం ఎంత పరిశ్రమ చేయాలి మరి? బాబా అదే అంటున్నారు, నేను ఆత్మను ఈ పాత శరీరాన్ని వదిలేసి మళ్ళీ నేను కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటాను. అక్కడ నాకు రాజ్యం లభిస్తుంది. మొట్టమొదటి నుంచి మళ్ళీ ఒకటో నంబర్ జన్మ నుంచి ప్రారంభమవుతుంది. మరి కొత్త జన్మ లేదా ఒకటో జన్మ షురూ చేసినప్పుడు అక్కడ కొత్త మెహల్స్లోనే మనం జన్మ తీసుకుంటాము. పాత దాంట్లో పాతవి ఎక్కడి నుంచి వస్తాయి? పాతవి రానే రావు, కొత్తగా ఉంటాయి, అన్నీ కొత్తగా ఉంటాయి. కొత్తవే మళ్ళీ నెమ్మదిగా పాతవైతూ పోతాయి. బాబా అంటున్నారు, ప్రపంచంలో ఈ ప్రపంచంలో వాళ్ళలాగా కాదు. పాత ఇంట్లో స్వయం ఉండి కొత్త ఇంటిని బాడిక్కిస్తారు, కాదు కదా. కొత్త ఇంట్లోకి వాళ్ళు వెళ్తారు, పాత ఇంటిని బాడిక్కిస్తారు. మీరు చాలా పరిశ్రమ చేయాలి కొత్త ప్రపంచంలో మాలికులుగా అయ్యేందుకు. కొత్త ఇల్లు తయారైతా ఉంది అంటే ఎవరికైనా కొత్తింటి పైన మమకారం ఉంటుంది కదా, పాతదాన్ని వదిలేస్తారు. పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు, బాబా వచ్చి మాకు కొత్తింటిని తయారు చేస్తున్నారు. మొట్టమొదట ఇల్లు కొత్తగా ఉన్నప్పుడు సుఖంగా ఉంటుంది. అక్కడ బాడిగా కట్టే పనే ఉండదు, బాడిగిండ్లే ఉండవు, బాడిగ కట్టే పని. ఒగోరికి కొంత ఎకరాల జమీన్ ఉంటుంది కదా. అసలు ఇంకా అక్కడ బాడిగ కట్టే పని ఉండదు, బాడిగిండ్లలోనూ ఉండరు. ప్రపంచంలో వాళ్ళు చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడ కూడా ఫ్లాట్లు ఖరీదు చేయాలని చూస్తారు. స్వర్గంలో ఫ్లాట్లు, బాబా అంటున్నారు, మీరిప్పుడు స్వర్గంలో ఫ్లాట్లు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎంతెంత జ్ఞానంలో యోగంలో బాగా ఉన్నతంగా అవుతారో అంత మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇది రాజయోగము. ఈ రాజయోగం ద్వారా రాజ్య పదవి లభిస్తుంది. వాళ్ళైతే చంద్రమండలంలో ప్లాట్లు వెతుకుతూ ఉంటారు, అవన్నీ వ్యర్థమే. ఈ అన్ని వస్తువులు సుఖమిచ్చేవి కాదు ఈ ప్రపంచంలోవి. బాబా అంటారు, ఇవన్నీ వస్తువులు దుఃఖం ఇచ్చేటివి, ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఇంకా ముందుకు పోతా సైనికులు కూడా పనికిరారు. చూడండి, కేవలం బాంబేసేకి సైనికులు అవసరం లేదు కదా. బాంబ్స్ మొదలైనవి చాలా ఫాస్ట్గా వేసేస్తారు, అప్పుడు ఈ ప్రపంచం వినాశం అయిపోతుంది. ఇది డ్రామా తయారై ఉంది. సమయంలో అకస్మాత్తుగా వినాశం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ సిపాయిలందరూ అందరూ చనిపోతారు. మీరిప్పుడు ఫరిస్తాలుగా అవుతున్నారు. మీరు తెలుసుకున్నారు, మా కోసం బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారంటే ఈ పాత ప్రపంచం వినాశం అవుతుంది. ఎవరెలాంటి కర్మ చేస్తారో అలాంటి కర్మభోగాన్ని అనుభవించాల్సి పడుతుంది. సన్యాసులు కూడా కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది గృహస్థుల దగ్గరికి వెళ్తారు. శ్రేష్ఠ జన్మ, బాబా అంటారు, శ్రేష్ఠ జన్మ అంటే కొత్త ప్రపంచంలో మీకు రాకుమారులుగా అయ్యేది శ్రేష్ఠ జన్మ. ఆ సంస్కారాన్ని మీరు ఇప్పుడు తీసుకెళ్తున్నారు. సంస్కారం ద్వారానే కొత్త ప్రపంచం తయారవుతుంది. జన్మ అయితే భారతదేశంలోనే తీసుకుంటారు. కొంతమంది ధార్మిక బుద్ధి కలిగిన వాళ్ళు, బాబా అంటారు, ధార్మిక బుద్ధి కలిగిన వాళ్ళు ఇళ్లలో కూడా జన్మ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు అంటారు, ముందు జన్మలో చాలా మంచి కర్మ చేసిన దాని కారణంగా మేము ఇలాంటి వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకున్నామని భావిస్తారు. మంచి భక్తుల ఇళ్లల్లో, మంచి ధార్మిక మైండ్ ఉండే వాళ్ళ ఇళ్లల్లో, ధర్మబుద్ధి ఉండే వాళ్ళ ఇళ్లల్లో పుట్టడం అంటే, మంచి గుణగణాలు ఉండే వాళ్ళ ఇళ్లల్లో మంచి పురుషార్థం చేసింటేనే, అదృష్టం ఉంటేనే, మంచి కర్మ చేసింటేనే తీసుకుంటారు. అందుకే బాబా అంటున్నారు, మంచి వాళ్ళ ఇళ్లలో పుట్టడం అంటే మంచి కర్మ చేసింటేనే పుడతాడు. ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి జన్మ లభిస్తుంది. కొంతమంది ఉన్నత కులంలో వెళ్ళి జన్మ తీసుకుంటారు. మీరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి జన్మను పొందుతారు. ఎలాంటి చదువు చదువుతారో అలాంటి సేవ చేస్తారు, అలాగే జన్మ తీసుకుంటారు. అందరూ చనిపోవాల్సే ఉంది. బాబా అంటారు, ఎవరైతే మొట్టమొదట రాకుమారులను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ముందు పోవాలి. బాబా తెలిపిస్తున్నారు, ఈ ప్రపంచం అంతా పరివర్తన అయ్యేది ఉంది. బాబా సాక్షాత్కారం చేయిస్తున్నారు.
బాబా తన యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. బ్రహ్మ బాబా యొక్క ఎగ్జాంపుల్ 21 జన్మలకు రాజ్య పదవి లభిస్తుంది. దాని ముందు ఈ 10-20 లక్షలు ఎంత? అలఫ్ అయినటువంటి ఆత్మకి బాదుషాహ్ దొరికింది అంటే అలఫ్కో అల్లామిలా ఆత్మకి తండ్రి లభించినారు, సత్యమైన చక్రవర్తి పదవి లభించింది. బే అయినటువంటి భాగస్వామికి అసత్యమైనటువంటి భాగస్వామ్యం దొరికింది. భాగీదారునికి చెప్పినారు, నేను ఇంకా ఇవన్నీ చేయదలుచుకోలేదు, నాకు అవసరం లేదు అని. ఆయనకి చాలా చాలా ఇబ్బంది కలిగింది. ఆయన కూడా అడిగినాడు, మీకేమైనా తక్కువైందా అని. సో బాబా అంటారు, పిల్లల్ని సంభాళన చేయడం కోసం బాబా ఎన్నెన్ని ఉపాయాలు చేసినారు చూడండి. శివబాబా స్వర్గం యొక్క చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే ఇవన్నీ నేనేం చేయాలని వదిలేసినారు బ్రహ్మబాబా. ఎంత వీలైతే అంత సెంటర్లు తెరవండి, చాలామంది కళ్యాణం చేయండి, 21 జన్మలకు మీకు ఆదాయం లభిస్తుంది. ఇక్కడైతే లక్షాధికారి లేదా కోటీశ్వరుడు ఉంటారు, అక్కడైతే అందరూ పద్మాపదంపతులుగా అయిపోతారు. మీ దగ్గర లెక్కలేనంత ఆస్తి ఉంటుంది. బాబా అంటారు, ఇప్పుడు ఈ సమయంలో మీరు బెగ్గర్స్ అయిపోయినారు, అంటే ఏమీ లేని వాళ్ళుగా అయిపోయినాం. తర్వాత మన దగ్గర మాలామాల్ అన్నీ ఉంటుంది. బాబా చెప్తున్నారు, మీ దగ్గరికి చాలామంది వస్తారు, అనేక మంది ఆత్మలు. ప్రదర్శనీలో కూడా ఎంతమంది వస్తారు? అందరూ ప్రజలుగా అవుతారు అనుకోద్దండి. ప్రజలు తయారవుతారు, కానీ వాళ్ళల్లో కూడా కొంతమందే తయారవుతారు. బాగుంది అంటారు, కానీ మీరు వినండి అంటే మాకు తీరిక లేదు అంటారు. కొంచెం విన్నా కూడా ప్రజల్లోకి వచ్చేస్తారు. అవినాశి జ్ఞానం అనేది వినాశము కాదు. బాబా యొక్క పరిచయం అనేది లభించడం చిన్న విషయమా? బాబా అంటారు, కొంతమందికి అయితే గగుర్పాటు వచ్చేస్తుంది. భగవంతుడు వచ్చినారు, భగవంతుడు చదివిస్తున్నారు, మేము ఎవరి కోసమైతే వెతుకుతా ఉంటే మా తండ్రి వచ్చినారని గగుర్పాటు ఏర్పడుతుంది. ఒకవేళ ఉన్నత పదవిని పొందేది ఉంటే వాళ్ళ పురుషార్థం కూడా చాలా బాగుంటుంది, పురుషార్థంలో తత్పరులైపోతారు. బాబా అంటారు, మీ ధనాన్ని తీసుకొని బాబా ఏం చేస్తారు? ఒక చుక్క ధనం ద్వారానే కొలనుగా తయారవుతుంది. కొంతమంది ఒక్కొక్క రూపాయి కూడా పంపిస్తారు. బాబా మాది ఒక ఇటుక వేయండి అంటారు. కుచేలుని అటుకులకు స్మృతి చిహ్నం ఉంది కదా, 2 పిటికెళ్ళు తినంగానే మెహల్స్ తయారైపోయినాయని. బాబా చెప్తున్నారు, మీకోసమైతే వజ్ర వైడూర్యాల మెహల్స్ తయారైపోతాయి. అందరిది వజ్ర సమానమైన జన్మ తయారవుతుంది. మీరు ఇప్పుడు భవిష్యం కోసం తయారు చేసుకుంటున్నారు. మీరు తెలుసుకున్నారు, ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నామో అదంతా వినాశం అయిపోతుంది. ఈ పాత ప్రపంచమే పరివర్తన అయిపోతుంది, కొత్త ప్రపంచం మారిపోతుంది. బాబా చెప్తున్నారు, బాబా ఎవరైతే బాబా పిల్లలుగా అవుతారో వాళ్ళకే చాలా చాలా ఉన్నత పదవి లభిస్తుంది. అయితే వాళ్ళలో కూడా నంబర్ వారుగా ఉంటారు. ఈ ప్రపంచం అనేది పరివర్తన కావాల్సే ఉంది. అమరపురికి మాలికులుగా మీరు కాబోతారు, కానీ మోహజిత్తులుగా కావాలి. అమరపురికి మాలికులుగా కావాలంటే ఇక్కడ మోహజిత్తులుగా కావాలి, మోహాన్ని జయించిన వాళ్ళుగా. మీరు బాబాకు చెప్తూ వచ్చినారు, బాబా మీరు వస్తే మేము మీకు బలిహారం అయిపోతాము అని. ఎంత మంచి వ్యాపారం చేస్తారు చూడండి. మీ దగ్గర ఉండేదంతా పాతదిచ్చి బాబాతో కొత్త ప్రపంచాన్ని తీసుకుంటున్నారు. అందుకే భగవంతుణ్ణి వ్యాపారస్తుడని, రత్నాల వ్యాపారస్తుడని, ఇంద్రజాలకుడని కూడా చెప్తారు. ఆయన ఇంద్రజాలకుడు కూడా. అవినాశి జ్ఞాన రత్నాల విలువ, ఒక్కొక్క మహావాక్యం యొక్క విలువ లెక్కలేనంత ఉంది. దీనిపైననే రూప సౌందర్యం యొక్క కథ కూడా తయారైంది. మీరు రూపం కలిగిన వారు మరియు సౌందర్యం కూడా కలిగిన వారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం. ఇప్పుడు ఈ శరీరం ద్వారా ఎలాంటి వికర్మలు చేయకూడదు, ఎలాంటి అసురి యాక్టివిటీస్ లేదా అసురి కర్తవ్యాలు ఉండకూడదు. దీని ద్వారా మీ రిజిస్టర్ చెడిపోయేలాంటి కర్తవ్యాలే జరగకూడదు. సెకండ్ పాయింట్, ఒక్క బాబా యొక్క
స్మృతి యొక్క నశాలో ఉండాల. పావనులుగా అయ్యే ముఖ్యమైన పురుషార్థం చేయాల. గవ్వ నుండి వజ్ర సమానంగా అయ్యే పురుషార్థం చేయాల. మీ అమూల్య సమయాన్ని వృధా చేసుకోకూడదు. శ్రీమతము ద్వారా జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. మన రిజిస్టర్ ఖరాబ్ అయ్యేలాంటి చెడు కర్మలు, చెడు వ్యవహారాలు ఉండకూడదు. ఒక్క బాబా స్మృతిలో బాగా నశాలో ఉండాలి. మరియు పావనంగా ఏ పురుషార్థం చేయాలి. గవ్వల వెనక మీ అమూల్య సమయాన్ని వృధా చేసుకోకూడదు. శ్రీమతం ఆధారంగా మీ జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. వరదానం: స్వయంని విశ్వసేవ ప్రతి అర్పితం చేసుకొని మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్నులుగా కండి. ఇప్పుడు మీ సమయము, సర్వప్రాప్తులు, జ్ఞానము, గుణాలు, శక్తులు విశ్వసేవార్థంగా సమర్పితం చేయండి. ప్రతి సంకల్పాన్ని చెక్ చేసుకోండి. నా యొక్క ప్రతి సంకల్పము విశ్వసేవార్థంగా ఉందా? ఈ విధంగా సేవార్థంగా సంకల్పాలు అర్పణమయమైపోతే అప్పుడు స్వయం సహజంగా సంపన్నమైపోతారు. సేవ యొక్క లగన్లో చిన్న పెద్ద పరీక్షలు, పేపర్లు స్వతహాగా సమర్పణమైపోతాయి. మాయతో గాబరా పడకూడదు. సదా విజయీగా అయ్యే ఖుషీలో నాట్యం చేస్తూ ఉండాలి. మాయను దాసీగా అనుభవం చేయాలి. స్వయంని సేవలో సరెండర్ చేసుకుంటే అప్పుడు మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది. స్లోగన్: అంతర్ముఖతలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా క్రోధం అనేది సమాప్తమైపోతుంది. ఆ అంతర్ముఖత ద్వారా మీ నోటిని బంద్ చేసుకున్నప్పుడు క్రోధం సమాప్తమైపోతుంది. అంతర్ముఖతలోకి వెళ్తే మౌనం కదా, అప్పుడు ఏముండదు. ఇంకా అప్పుడు క్రోధముక్తులుగా అయిపోతారు. అవ్యక్త ఇషారా: అశరీరి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఏ విధంగా 1 సెకండ్లో స్విచ్ ఆన్ చేయంగానే లైట్ వెలుగుతుందో, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుందో, అలా సెకండ్లో శరీరాన్ని ఆధారంగా తీసుకోండి. 1 సెకండ్లో శరీరం నుంచి దూరమై అశరీరీ స్థితిలో స్థిరం కండి. ఇప్పుడిప్పుడే శరీరం లేక రండి, ఇప్పుడిప్పుడే అశరీరీగా కండి. ఆవశ్యకత ఉంటే శరీరం అనే వస్త్రాన్ని ధరించండి. ఆవశ్యకత అయిపోయిందంటే శరీరం నుంచి భిన్నంగా అయిపోండి. ఈ ప్రాక్టీస్ బాగా చేయండి. అప్పుడే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. అచ్చా, ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ. బాబా థ్యాంక్ యూ.